చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. విశ్వగురు కామధేను వరల్డ్ రికార్డు అందుకున్న ముదినేపల్లి మణిహారం అంబుల వైష్ణవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఈవీవి వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి విశ్వగురు కామధేను ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపకులు సీఈఓ సత్యవోలు రాంబాబు వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పేద ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి మరియు వారి తండ్రి డాక్టర్ మనోజ్ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు డాక్టర్ మనోజ్ కు కృతజ్ఞతలు తెలిపి వైద్య విద్యార్థినిగా చదువుతూ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కామధేను అవార్డుకు వైష్ణవిని ఎంపిక చేసి హైదరాబాద్ లో ఘన సత్కారం నిర్వహించి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ మాజీ అధికారి లక్ష్మీకాంతం మరియు ఎంఆర్ఎస్ రాజు మరియు పి మదన్ మోహన్ ప్రతిభ పాల్గొన్నారు. చేసుకుని అక్కడ కావాల్సిన అవసరాలు బెంచెస్ కానించి వాటర్ కానించి పరిసర ప్రభావం కానించి అన్ని కూడా ఎవరైనా ఊళ్ళో చనిపోయారంటే పేదవాళ్ళు చనిపోయారంటే అమ్ములు వచ్చి పేరండి. అంత విధంగా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది ఆ పాప. రెండరింగ్ అండి నేను మా సంస్థ నుంచి 2 సార్లు అవార్డు ఇవ్వడం చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే నేను అంతగా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అవార్డు వాల్యూ ఉండదు, నెక్స్ట్ తీసుకునే వాల్యూ ఉండదు, ఇచ్చిన వాల్యూ ఉండదు అని అంటే చాలా స్కూటీ చేస్తాం మా టీం అంతా కూడా. కానీ ఆ పాపకి 2వ సారి వస్తున్నామండి ఇప్పుడు. ఎందుకంటే నాకు 3 years బ్యాక్ ఇచ్చాను నేను అవార్డు. అప్పటి నుంచి చూస్తుంటే డైలీ అన్ని హెల్ప్ తీసుకునే వాళ్ళు కానీ తీసుకోలేరు. ఇల్లు కాలిపోయిందంటే వాళ్ళకి ఎంత హెల్ప్ వెంటనే ముందు ఉంటుంది, ఏదో సర్వీస్ చేస్తుంటుంది. లేదు బాగాలేదండి ఇది ఎవరైనా చనిపోయారంటే వెళ్ళి కర్మకాండంతా కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళ నాన్నగారు మనోజ్ గారు, వాళ్ళ నాన్నగారు, ఈ పాప ఇద్దరు కూడాను అలాగే చాలా చిన్న వయసు నుంచి చాలా అద్భుతంగా అండి. అదే మొట్టమొదటిసారిగా మా సంస్థ నుంచి ఆ పాపకి కామధేను అనే టైటిల్ని ఫస్ట్ అవార్డుగా ఆ పాప మేము ఇస్తున్నామండి మా సంస్థ నుంచి. కొన్ని వేల మంది ప్రత్యక్షంగా వాళ్ళ ఊరేళ్ళు చూసేవాడిని. ఎంతో ఘనంగా దద్దరిల్లిన ఆత్మీయ సమావేశం. తెలుగుదేశం ముదినేపల్లి మండల అధ్యక్షులు చల్లగొల్ల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన బీజేపీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి సింగరాయపాలెం నుండి భారీ ర్యాలీగా పెద్దపాలపర్రు వరకు మాజీ ఎమ్మెల్యే మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రజలతో మమేకమవుతూ ప్రేమ ఆప్యాయతల నడుమ ఆడపడుచుల మంగళ నీరాజనాలతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పెద్దపాలపర్రులో జరిగిన ఆత్మీయ సమావేశానికి వచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేసిన గత స్మృతులు తలుచుకొని మళ్లీ మీ అందరినీ చూసి నా మనసుకి ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజులలో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి యువతకి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తును సజీవంగా శాశ్వతంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తే అభివృద్ధి సాధించడానికి బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ప్రస్తుతం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని, యువతకు ఉద్యోగం ఉపాధి కోసం ఒక్క కంపెనీని కూడా తేకుండా యువతకి, రాష్ట్రానికి, రైతన్నలకి, అగ్ర రైతులకి, వ్యాపార వాణిజ్యాలకి ఎంతో నష్టం జరిగిందని ఆత్మీయ సమావేశంలో చెప్పారు. రానున్న రోజులలో బీజేపీ జనసేన పార్టీలతో మద్దతుతో మనమంతా ఒకటై మన భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. చల్లకుల ఆదిత్య చౌదరి, గ్రామ సర్పంచ్ గంట రాకేష్, మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు పైడిపాటి శివశంకర్, బీజేపీ నియోజకవర్గ మీడియా కన్వీనర్, నియోజకవర్గ విశ్వకర్మ యోజన బ్రాండ్ అంబాసిడర్ బీబీవి నరసింగరావు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కొల్లిపర నాగరాజు, కార్యకర్తలు, జనసేన మండల అధ్యక్షుడు వీరంకి వెంకటేశ్వరరావు, మోటేపల్లి హనుమ, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మనం కరెంటు మనకి 1967లో కరెంట్ వచ్చిందండి. ఈ కైక్లూరు మా కమిలాప్పారావు తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2014 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి 500 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే. అంత అవసరం లేదు, ఇచ్చేవాడు కూడా లేరు. నాకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే అప్పుడు ఒక ఎస్సీ గారికి వెంకయ్యనాయుడు గారు పర్సనల్గా పిలిచి చెప్తే నాకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు 1980లో. ఇవాళ నేను ఆ 5 ఏళ్లలో మన నియోజకవర్గానికి నుంచి 1600 ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఇచ్చాం. ఒకటి కూడా ఎక్కడ రూపాయి వసూలు చేయాలి. 1600. దానివల్ల రైతులకి లాభం పెరుగుతుంది. డీజిల్ అయితే డీజిల్ ఖర్చు ఎక్కువ, దానికి రిపేర్లు వస్తాయి. మనిషి కాపలా ఉండాలి, కరెంట్ ఇంజిన్ కాపలా ఉండక్కర్లేదు. అది కరెంట్ అంత బాగా చేసాం. నువ్వు బాగా ఇచ్చి చేపల చెరువులు వాళ్ళందరూ సంతోషంగా సంపాదించుకున్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయోగంగా ఉంది.
అలాగే ప్రతి విషయంలో రోడ్లు మీరు చూస్తారు, హాస్పిటల్స్ పాత పిహెచ్సిలు ఎక్కడైతే పాడైపోయినాయి అన్ని తీసి మళ్ళీ కొత్తగా కట్టించారు. ముద్దపల్లిలో కట్టించాం, కైకలూరులో జనరల్ హాస్పిటల్ ఎలాంటిది వచ్చిందో చూసారు. అది నేను మన ఊళ్ళో చిన్నపత్తిపాడులో హౌసింగ్ సైట్లు ఇచ్చాం. ఇప్పుడు నాకు ఎంత ఆనందం అంటే ఈ గ్రామం ఆదర్శ గ్రామం, ఎందుకంటే చిన్నపత్తిపాడులో హౌసింగ్ సొసైటీ ఇచ్చాం. అంగన్వాడీ బిల్డింగ్కి 13 లక్షలు ఇచ్చాం, శ్మశాన వాటికి 5 లక్షలు ఇచ్చాం, జడ్పీ స్కూల్కి ఇచ్చాం. ఇక్కడ వస్తా ఎన్టీఆర్ కాలనీ అని చూశాను. అన్ని అలా ఉండాలి. అన్ని కులాల వాళ్ళకి అక్కడ స్థలాలు ఇచ్చారు. వాళ్ళని చూస్తే వాళ్ళని ఎంత ఆనందం. అక్కడ నన్ను మహిళలు అందరూ వచ్చి ఆశీర్వదించారు. అలా నేను ఈ మంచి చేశాను అని చెప్పుకోవచ్చు. కానీ మీ అందరికీ ఒకటి మనవి చేస్తాను, నేను చేయలేదు, మీరు నాకు చేసే అవకాశం కల్పించారు. అదే కారణం తప్ప నేను చేయలే. మీరు అవకాశం ఇచ్చారు. అంతకుముందు నేను ఇక్కడ 60 ఏళ్ళు ఉన్నాను, చేయగలిగానా? మీరు గెలిపించారు, ఎమ్మెల్యే అయ్యారు, నేను మంత్రి అయ్యాను కాబట్టి చేయగలిగాను. మంచి చేస్తే జరిగే మంచి అది. ఇది తప్పకుండా మనం ఆలోచించాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఆలోచించాలి. అలాగే ఇంకా డెవలప్మెంట్ ఎవరికి ఇబ్బందులు లేకోకుండా. ఏలూరు జిల్లా కైకలూరు జర్నలిస్టులు నిరసన ఆవేదనలో జర్నలిస్టులు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రాలు అందించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు. ప్రస్తుత అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి విలేకరుపై మూకుమ్మడి సామూహిక దాడిపై మరియు గత ప్రభుత్వ పాలకులు నాయకులు ఈనాడు జర్నలిస్టుపై సెల్ ఫోన్లు లాక్కుని దాడి చేసినందుకు మరియు ఆవేదనకు గురైన తోటి జర్నలిస్టులకు అండగా సంఘీభావం తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ రోజు కైకలూరులోని గాంధీ బొమ్మ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి మండల రెవెన్యూ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారి వారి కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాలను సమర్పించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులపై చేస్తున్న దాడిలో పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. విచక్షణ రాహిత్యంగా దాడి చేసి గాయపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.